గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఈ నెల 13వ తేదీ నుంచి నిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరానికి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ అమరేశ్వర్ గారు ఉన్నారు. సార్, ఈ క్యాంపుకు సంబంధించి స్పెషాలిటీ ఏంటి? మనకి హార్ట్ ఆపరేషన్స్, చిన్నపిల్లలకి గుండె సంబంధించిన ఆపరేషన్స్ మనం మామూలుగానే ఫ్రీగా చేస్తామండి నిమ్స్లో. ఫ్రీగా అంటే ఫ్రీ టు ద పేషెంట్ అండ్ ఫ్యామిలీ. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు దాని గురించి పే చేస్తాం, గవర్నమెంట్ పే చేస్తుంది. గవర్నమెంట్ స్కీమ్స్ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనుకోండి, లేకపోతే వైట్ కార్డ్ లేని వాళ్ళు కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్, సిఎంఆర్ఎఫ్, సిఎం క్యాంప్ ఆఫీస్ లెటర్స్, ఇట్లా వేరియస్ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఫండ్ చేస్తున్నారనమాట. సో మామూలుగానే గవర్నమెంట్ ఈజ్ ఎన్ష్యూరింగ్ దట్ ఎవరైనా పేషెంట్ ఉన్నారు, చిన్నపిల్లలు ఎస్పెషలీ, వాళ్ళకి తెలంగాణ ఆధార్ కార్డు ఉంటే వాళ్ళకి డబ్బులతో సంబంధం లేకుండా ఫ్రీగా సర్జరీస్ చేయాలని ఒక గవర్నమెంట్ డెసిషన్ ఉంది. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దీనికి ప్రత్యేకత ఏంటంటే, మనం గత 4-5 ఇయర్స్ నుండి ఏంటంటే మనకు ఒక డెడికేటెడ్ పీడియాట్రిక్ యూనిట్ పెట్టుకున్నాము. దానికి స్పెసిఫిక్గా ఐసీయూ, కార్పొరేట్ లెవెల్లో ఐసీయూ ఉంది. మనకి దానికి సంబంధించిన యూనిక్ పరికరాలు అంటే నైట్రిక్ ఆక్సైడ్ అనుకోండి, లేకపోతే చిన్నపిల్లల కోసం వెంటిలేటర్స్ అవనివ్వండి, చిన్నపిల్లల కోసం ఆ వార్మర్ బెడ్స్ అన్నీ అవనివ్వండి, ప్రత్యేకంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాక మనకు ఒక ఆలోచన ఏంటంటే, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ వరల్డ్ వైడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో అవి మనం ఫాలో అవ్వాలి, మనం కూడా అట్లా ట్రైన్ అవ్వాలి అని ఒక మన ఆలోచన ఉంది. అందుకనే డాక్టర్స్ అయితే మేము వెళ్ళి జర్నల్స్ చదవటం, ఇంటర్నెట్ చూసుకోవటం, కాన్ఫరెన్సెస్కి వెళ్ళి అప్డేట్ అవుతాం. బట్ నర్సెస్ కూడా రియల్ టైంలో నర్సెస్ కూడా ఆ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి, టెక్నీషియన్స్ ఆ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి, ఈవెన్ వార్డ్ బాయ్స్ కూడా ఒక ఓరియంటేషన్ ఉండాలి, ఎట్లా ఉండాలి. అందుకనే మొత్తం బృందం, మనం అంతా అయితే లివర్పూల్, లండన్ వెళ్ళలేం కదా, అందుకనే ఆ బృందం మన దగ్గరికి ఒక 1 వీక్ కోసం వస్తారు. ఇవన్నీ బాగా ఇంటరాక్షన్ ఉంటుందండి. చిన్న చిన్న థింగ్స్ అంటే, మా దగ్గర ఈ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు, మీరు కూడా ఇచ్చేస్తే బాగుంటుంది, ఓహో మీరు ఇది చేస్తా అంటే కాస్ట్ తక్కువ అవుతుందని వాళ్ళు కూడా కొన్ని కాస్ట్ కటింగ్ టెక్నిక్స్ నేర్చుకొని వెళ్తారు. మనం కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ చేస్తే ఇది ఉంటుంది అని లాట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయండి. సో ప్రత్యేకంగా ఈ ప్రత్యేకత ఏంటంటే, మనం ఈ 1 వీక్ ఓన్లీ పీడియాట్రిక్ మీద ఫోకస్ చేసి మనం సర్జరీస్ చేస్తామండి. కొంచెం అడల్ట్ సర్జరీస్ కొంచెం స్టాప్ చేస్తాం ఆ టైంలో. ఏ విధంగా సంప్రదించాలి సార్? దానికి సంబంధించి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు మీ దగ్గరికి ఎలా సంప్రదించాలి అని? మామూలుగా ఇంతకుముందు మేము క్యాంప్ వీక్స్ అనౌన్స్ చేస్తే 6 డేస్ రోజులే వచ్చేవాళ్ళు. ఇంకా వచ్చి కొంచెం డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే బాగా రష్ ఉండేది. ఇంకా అందరినీ ఆ వీక్ ఆపరేట్ చేయడానికి కుదరదు. మనం 100లో పేషెంట్స్ వస్తే మనం ఓన్లీ 20-25 సర్జరీస్ చేసే పరిస్థితి ఉండేదన్నమాట. అందుకని ఈసారి ఏం చేసామంటే 13th ఆగస్ట్ నుండి ప్రత్యేకంగా మనం స్క్రీన్ చేస్తున్నాము. ఆ సంబంధించిన స్క్రీన్ చేశాక కొన్ని పేషెంట్స్ సెలెక్ట్ చేసి ఆ వీక్ సర్జరీస్ చేద్దామండి. అట్లాగే కాకుండా కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్, లేకపోతే ఏమైనా వేరే ప్రత్యేకంగా ఏమైనా ఒపీనియన్ కావాలైతే అవి కూడా మనం అప్పుడు వాళ్ళ టీం వచ్చినప్పుడు మనం ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఆ క్యాంప్ రోజులు కాకుండా ముందు తర్వాత కూడా మనకి వీ విల్ డూ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద పేషెంట్ అండి. చిన్నపిల్లలు వాళ్ళు ఉంటేనే, ఆ రోజుల్లోనే వాళ్ళు ఉంటేనే జరుగుతుంది అట్లా కాదు. వాళ్ళు వచ్చి మనకి ఫ్రీ సర్జరీస్ కాదు, వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఫ్రీగా వస్తున్నారు. బట్ గవర్నమెంట్ వాళ్ళకి లోకల్ హాస్పిటాలిటీ సపోర్ట్ చేస్తుంది. పేషెంట్స్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బై ద గవర్నమెంట్. సో గవర్నమెంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంది కాబట్టి ముందైనా తర్వాత అయినా దే విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్. గత 4-5 ఏళ్ళుగా చేస్తున్నారు, ఎంతమందికి ఆపరేషన్లు చేశారు, వాటి వివరాలు చెప్తారా? అంటే ప్రతిసారి వచ్చినప్పుడు మనం ఎనీవేర్ బిట్వీన్ 18 to 25 సర్జరీస్ చేస్తున్నామండి. 5 days ఉంటారు, 5 days ఆఫ్ ద వీక్ ఆపరేట్ చేస్తారు. కాబట్టి మనకి సుమారుగా 4 to 5 సర్జరీస్ పర్ డే చేస్తున్నామండి మనం. సో సుమారుగా ఒక 20 to 25 సర్జరీస్ చేస్తున్నాం. మామూలుగా కూడా నిమ్స్ ఈజ్ డూయింగ్ అరౌండ్ 25 to 30 పీడియాట్రిక్ సర్జరీస్ పర్ మంత్. ఆ నంబర్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే కొంచెం బయట ఒక ఇది దట్ ఫ్రీగా అవ్వదేమో అనే ఒక అవగాహన, అంటే ఫ్రీగా అవుతుంది అని తెలవక డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుందేమో అని భయంతో రాకుండా ఉంటుంది. అందుకనే మనం కొంచెం ఫ్రీ అని ఎక్కువ పబ్లిసైజ్ అవుతుంది. కానీ ఎవరు వచ్చినా కానీ తర్వాత అయినా కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం సర్జరీస్. సార్, ఆగస్టు 13 నుంచి స్క్రీనింగ్ జరుగుతుందంటున్నారు. వారికి సంబంధించిన శస్త్రచికిత్సలు ఎప్పుడు పూర్తి చేస్తారు?
మనం ఆగస్ట్ 13th నుండి మామూలుగా మన సివిటిఎస్ ఓపీడీ స్పెషాలిటీ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ 10లో మన ఓపీడీ ఉంటుందండి. అక్కడికి వస్తే మనం స్క్రీన్ చేస్తున్నాము. స్క్రీన్ చేశాక కొన్ని పేషెంట్స్ అడ్మిట్ అవ్వాల్సిన పేషెంట్స్ అడ్మిట్ అవుతాము. లేదు ఆ వీక్ బిఫోర్ వచ్చే పేషెంట్స్ అయితే ఆ వీక్ బిఫోర్ పిలిపిస్తాము. తర్వాత కూడా ముందు వెనకాల ఏమన్నా టైం స్లాట్స్ ఉంటే ఆ టైం స్లాట్స్ ఇచ్చి పేషెంట్స్ని పంపడం జరుగుతుంది. కొంచెం లేదు వీళ్ళు ఇంటికి వెళ్ళటానికి లేదు అడ్మిటే చేసుకోవాలంటే వాళ్ళకి స్పెషల్గా మనం వార్డ్స్ ఇచ్చి బెడ్స్ ఇచ్చి అడ్మిట్ చేసుకుంటున్నామండి. సో 6th నుండి 13th వరకు ఆ వీక్ అయితే ప్రత్యేకంగా సర్జరీస్ ప్లాన్ చేస్తున్నామండి. బట్ మిగతా రోజులు కూడా మనం అడ్మిట్ చేసుకుంటున్నాం, స్క్రీన్ చేసుకుంటున్నాం అండ్ సర్జరీస్ ప్లాన్ చేసుకుంటున్నాం. మొత్తమే చూసుకోవచ్చు, అమెరికా నుంచి వచ్చే బృందంతో ప్రత్యేకంగా చిన్నారులకు సంబంధించి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేక శిబిరంలో వారికి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలు అందిస్తామని చెప్పి డాక్టర్ అమరేశ్వర్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.